గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అర్జీదారుల నుంచి వినతి పత్రాన్ని స్వీకరించిన జిల్లా ఉన్నతాధికారులు అర్జీదారుల సమస్యల్ని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన కొంతమంది అర్జీదారులు తమ సమస్యల్ని మీడియాకు వివరించారు. పిలుపులో భాగంగా ఉపాధి శ్రామికులకు మరి రోజున 2 నెలల నుంచి పనిచేసిన వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు వేతనాలను ఇవ్వకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ వద్ద మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమాన్ని సంఘం పిలుపు ఇవ్వటం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మన గుంటూరు జిల్లాలో 9,63,50,929 రూపాయలు మరి గుంటూరు జిల్లాలో ఉపాధి పనిచేసే శ్రామికులకు 2 నెలలకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఒక 4 వారాలు ఇచ్చారు. ఇంకా 8 వారాల డబ్బులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మంజూరు చేయకపోవడం జరిగింది. మరి ఈ రోజున చూసినట్లయితే మండుటెండలు మంచి వేసవిలో 42-45 మధ్య వేడిలో కూడా మరి శ్రామికులు చేస్తుండటం మనం చూస్తున్నాం. మరి రెక్కాడితే డొక్కాడినటువంటి శ్రామికులకు మరి చట్ట ప్రకారం పనిచేసిన వారికి 15 రోజులలో వారికి పని చేసినట్టు వారికి డబ్బులు ఇవ్వాలని చట్టం చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమైన పద్ధతిలో అమలు చేయకుండా ఉపాధి శ్రామికుల పైన నిర్లక్ష్య వైఖరిని చూపించడం జరుగుతుంది. ఇప్పటికైనా మరి ఈ రోజున ఉపాధి శ్రామికులకు పేరు కనగాల పూర్ణచంద్రరావు, తాడికొండ మండలం తాడికొండ గ్రామం నుంచి నేను వచ్చాను. ఇక్కడికి స్పందన కార్యక్రమంలో నా పిటిషన్ పెట్టుకుందామని వచ్చానండి. ఏం జరిగిందంటే 15th ఫైనాన్స్లో MDO గారు మా పక్క గల రోడ్డుకి శాంక్షన్ చేశారు. అమౌంట్ శాంక్షన్ చేసిన రోజు నేను వెళ్ళి అడిగాను ఆమెని, ఏమ్మా సిమెంట్ రోడ్డు చెదరలేదు, సిమెంట్ రోడ్డు మళ్ళీ వేయిస్తున్నారు, మీరు ఎందుకు వేయిస్తున్నారన్న. మా పనిచేసేవాళ్ళు కుర్రాళ్ళు, మా ఆఫీసులో పనిచేసేవాళ్ళు కుర్రాళ్ళది ఆ రోడ్డు అందుకని వేయిస్తున్నాను అన్నారు. సరే వేయించారు కానీ మెజర్మెంట్ తీసారా టాప్ టు బాటం అని చెప్పి అడిగాను. అడిగితే తీయాల్సిన అవసరం లేదండి. అదేమనంటే మోడీ గారు వస్తున్నారు, నేను కార్యక్రమానికి వెళ్తున్నానని చెప్పారు. తర్వాత మళ్ళీ రోజు వెళ్ళి పిటిషన్ ఇస్తే ఆమె ఏం చేసి సైన్ చేసి తర్వాత కలుస్తాను పూర్ణ గారు అంది. తర్వాత మళ్ళీ 3-4 రోజులు సెలవులు పెట్టారు, ఆఫీసు రావడం లేదు. వీళ్ళు ఈ రోపు డే అండ్ నైట్ రోడ్డు వేసారు కానీ టాప్ టు బాటం కొలతలు లేవు. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను కూడా కాంట్రాక్టర్ని కానీ 10 సంవత్సరాల నుంచి నేను పనిచేయట్లా, ఆరోగ్యం బాగోలేక. సరే అడిగాను, వెళ్ళి కాంట్రాక్టర్ని అడిగితే అన్నారు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను, మీరెవరు మాట్లాడతానికి అన్నారు. సరే వెళ్ళా, ఇంకొకరిని ఏమైనా పట్టుకొని చెప్పకూడని బూతులు తిట్టారు. ఏమన్నా నువ్వేవైతే అడగటానికి ఇక్కడ మా ఇష్టం, మా తెలుగుదేశం మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం అన్నారు. మేము తెలుగుదేశానికి చందాలు ఇచ్చాం, అన్నీ చేస్తున్నాం. మరి మేమెవరం అని చెప్పాను, మేము చౌదరీసమే, ఏం పాపం చేసామో చెప్పండి అన్నాం. చెప్పలేదండి. చెప్పకపోగా డే అండ్ నైట్ లేదు. 2 అడుగుల 10 అంగుళాల రోడ్డు థిక్నెస్ అనమాట. థిక్నెస్ నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా 50-60 కిలోమీటర్ల రోడ్లు వేశాను కానీ 9 అంగుళాలు మించి వేయలేదు. సరే మా సొంత స్థలం 330. రోడ్డు పైన రోడ్డు వేయటం, రోడ్డు ఆల్రెడీ రోడ్డు వేసారు. మేడికొండూరు అండి, మేడికొండూరు మండలం, మేడికొండూరు మాది. ఒక సంవత్సరం క్రితం మేడికొండూరు నుంచి తాళ్ళూరుకి రోడ్డు ఒకటి శాంక్షన్ అయిందండి, తార్ రోడ్డు శాంక్షన్ అయింది. దానికి వచ్చేసి ఇంతకుముందు స్వచ్ఛందంగా మేము 11 అడుగులు ఇచ్చామండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 12 అడుగులు అడుగుతున్నారు, ఇద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ మా పక్కన చేయని అతను ఇవ్వడం ఇష్టం లేక వాడు ఏం చేశాడంటే రోడ్డు వాగు కట్ట మీద వేసుకోమని చెప్పి, వాగు మామూలుగా పెద్ద వాగు అండి మాది, కొండవీటి వాగు. అయితే ఇటు ఇష్టం లేక వాగు కట్ట మీద సదరం చేసి దాని మీద వేసుకోమని కూర్చున్నాడు. దానికి వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అతను, వాగు బుడ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. మేము అది ఆపడానికి ట్రై చేస్తున్నాం. దీని గురించి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. పోయిన వారం వచ్చామండి, కలెక్టర్ గారు బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు MRO గారికి పంపించారు. యాక్చువల్గా ఇంకొకసారి కలిసి వెళ్దామని వచ్చామండి కలెక్టర్ గారికి. MRO గారికి ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు, చూశారు.
వాళ్ళు ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చారు, కొలిపించమని ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి కొంచెం టైం పడుతుంది ఇది అని చెబుతున్నారు. ఈ నెల పోతే అవదండి ఇవన్నీ కార్యక్రమాలు. ఇంతకుముందు కూడా ఆగాదండి మాట్లాడుతుంది ఇక్కడ రోడ్డు గురించి మేము ఆపమని సొంత వాగు భూములు ఆక్రమణ చేయడానికి లేదండి. దానికి వాగు నంబర్ ఉంది సపరేట్గా, దాని గురించి మేము పోరాడుతాం.